10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత కొనసాగారు. పలు అంశాలపై కవితను ఈడీ విచారించింది. ఈ కేసులో హైదరాబాద్లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది. కవిత ఆడపడుచు మేనల్లుడు ఇళ్లలోనూ తనిఖీలు చేశారు అధికారులు. ముడుపుల చెల్లింపులో మేనల్లుడు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ భావిస్తుంది. మొత్తం మీద కవిత కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. అయితే ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ కూడా మరోసారి విచారణకు రానుంది. అయితే కవితకు బెయిల్ మంజూరవుతుందా లేదంటే మరోసారి జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగుతారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కవితను కేజ్రీవాల్తో కలిపి విచారించేందుకు ఈడీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరొక 4 రోజులు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, మరికొద్దిసేపట్లో కవితను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళతో ఆమె కస్టడీ ముగియబోతుంది. తర్వాత ఏం జరగబోతుంది? కవితను మరొకసారి కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరబోతుందా ఈడీ, లేదంటే కవితకు ఇవాళ బెయిల్ దొరికే అవకాశం ఉందా? ఇక కవిత కస్టడీ ఈ రోజు ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొక 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి రోజు అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజాను కోరబోతున్నారు. మరి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి కవితను నేరుగా రోజు అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు తమ కస్టడీలో తీసుకుని విచారించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరికొన్ని రోజులు కస్టడీ కోరుతుంది. ఎందుకంటే మధ్యలో హాలిడేస్ రావటం, సండేస్ రావటం, హోలీ రావటం, అలాగే దాంతో పాటు ఇక కొంతమంది నిందితులతో కలిసి విచారించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ నిందితుల్ని తీహార్ జైలు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం తీసుకురావాలి. దానికి కోర్టు పర్మిషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వాళ్ళని తీసుకురావడానికి టైం పడుతుంది కాబట్టి కవితను మరికొద్ది రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరుతుంది. ఇంకో అంశం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయనతో పాటు కవితను కూడా విచారించాలి, ఇద్దరిని కలిపి విచారించాలి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తుంది. అందుకు ఈ నేపథ్యంలో ఇంకా సమయాన్ని కోరే అవకాశం ఉంది. 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలి కవితను. అలాగే కవితకి సంబంధించిన ఆస్తులే కానీ, కుటుంబాల వ్యాపారాలపై కానీ, ఇక ఇతర అంశాలపై కానీ తమకు పూర్తిగా వివరాలు అందలేదు. వాటన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కవిత పాత్ర ఇంకా ఏ అంశాల్లో ఉంది, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ కవిత ఎలా మాట్లాడారు, ఏం ఒప్పందం కుదుర్చుకున్నారు, అలాగే డబ్బు కేవలం 100 కోట్లే మారిందా, ఇంకా ఎక్కువ మారిందా, ఎక్కువ మనీ లాండరింగ్ జరిగిందా అనే అంశాలపై ఒక క్లారిటీని తీసుకునేందుకు ఈడీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా వారికి మరికొంత సమయం అయితే కావాలి. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు మరొక పిటిషన్ వేస్తున్నారు. కవితను మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని మధ్యాహ్నం 12 గంటలకు కోర్టుకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కోర్టు 5 రోజులు కాకపోయినా ఒక 3 రోజులు అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 3 రోజులు ఇచ్చినట్టుగైతే మళ్ళీ ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమెను విచారిస్తారు. ఇక ఎవరెవరైతే ఉన్నారో ఈ స్కామ్ లో నిందితులందరూ రామకృష్ణ, కవితను కేజ్రీవాల్ తో కలిపి విచారించేందుకే మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందనుకోవచ్చా? కేజ్రీవాల్ తో విచారించాలి, కంపల్సరీగా కలిసి విచారిస్తారు, విచారించే అవకాశం ఉంది. అందుకోసమనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ కోరుతుంది. మరి అయితే ఒకేసారి విచారించడం వల్ల కొన్ని అంశాలు అంటే ఇప్పటిదాకా కూడా విడివిడిగా విచారించారు, మధ్యలో ఒకసారి కలిపి విచారించారు, మళ్ళీ ఇప్పుడు ఆ ఇద్దరిని కలిసి విచారించాల్సి ఉంది. దీనికి సంబంధించిన డీప్ గా ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ రోజులు కవిత తమ కస్టడీకి కావాలని చెప్పేసి కోరుతున్నారు. ఒకవేళ కవితకి 3 రోజుల పాటు కస్టడీ ఇస్తే కవిత విచారణ మళ్ళీ కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది. ఒకవేళ కవితకి 3 రోజుల పాటు ఇవ్వకుండా జ్యుడిషియల్ రిమాండ్ కానీ ప్లాన్ చేసినట్టుగైతే మాత్రం వెంటనే సిబిఐ రంగంలో ఉంటుంది. సిబిఐ కూడా ఒక పిటిషన్ వేసి మాకు కూడా కస్టడీకి ఇవ్వని చెప్పి సిబిఐ కూడా ఈ రోజు అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు ఒకవేళ ఆ తర్వాత సిబిఐ మరో 3 రోజులు పొడిగించవచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాగా. అలా పొడిగిస్తే మొత్తం 10 రోజులు. 10 రోజుల తర్వాత ఆమె జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. జ్యుడిషియల్ రిమాండ్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆమె బెయిల్ అప్లై చేసుకుని బయటకు రావడానికి అవకాశం ఉంది. ఈ కేసులో రైట్. అయితే రామకృష్ణ, ఒకవేళ ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశంలో ఆమెకు అనుకూలంగా తీర్పు రాకుంటే కనుక కవితను జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైలుకు తరలించబోతున్నారా? జ్యుడిషియల్ రిమాండ్ అంటే నేరుగా తిహార్ జైలుకి పంపిస్తారు. అంటే ఇవాళ కానీ ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వకపోతే కవితని ఇంకొక 3 రోజులు
ఆమెను నేరుగా తిహార్ జైలుకి జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉంది. అప్పుడు నేరుగా తిహార్ జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రామ్దాస్ ఇంకొక అంశం ఉంది. ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఒక సిబిఐ మధ్యలో కానీ వచ్చి మళ్ళీ మాకు ఇంట్రాగేషన్ కి టైం ఇవ్వండి, మాకు కూడా కావాలంటే మాత్రం ఆమెను సిబిఐ ఇంట్రాగేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సిబిఐ కూడా తమ పిటిషన్ ఈ రోజు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది తెలుస్తుంది. అలాగే సిబిఐ పిటిషన్ ఫైల్ చేస్తే 7 రోజుల పాటు ఇంట్రాగేషన్ ఇచ్చినట్టుగా అయితే ఆమె 7 రోజుల పాటు ఉండాలి, మళ్ళీ 3 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తారు, మరో 3 రోజులు 10 రోజులు. ఆ తర్వాతే ఆమెను తిహార్ జైలుకి పంపించే అవకాశం ఉంది. ఒక వన్స్ కానీ సిబిఐ కస్టడీ కానీ ఇచ్చినట్టుగా అయితే సిబిఐ కార్యాలయంలో ఆమెను విచారిస్తారు. విచారించిన తర్వాత కోర్టుకి సరెండర్ చేస్తారు. సరెండర్ చేసిన తర్వాత ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తారు. జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చినప్పుడు ఆమె బెయిల్ అప్లై చేసుకొని బయటికి రావాలి. అప్పుడు కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెండు కలిపి ఈమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు ఇదంతా అయ్యేసరికల్లా 2 నెలల మినిమం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి ఎలాంటి వాదనలు కొనసాగే అవకాశం ఉంది? అంటే కవితపై పెట్టిన కేసులు సరైనవి కావంటూ, ఆ సెక్షన్లు కూడా సరైనవి కావంటూ ఆమె తరపు న్యాయవాదులు వాదించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది? బెయిల్ పిటిషన్ సంబంధించి కొంత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందా? సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద లేవు కవిత నిందితురాలని చెప్పడానికి. కేవలం వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం, వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం, ఈ కేసులో సంబంధం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని కవితను అరెస్ట్ చేశారు. అంతే తప్ప అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు కేసు ఎలాగైతే ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ కోసం ఎదిగారో అదే తరహా ఎదుగుతున్నారు ఇక్కడ కూడా. ఇదే విషయం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కానీ కవిత విషయంలో అదే జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద కవితను మరొకసారి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినారు ఈడీ అధికారులు. ఇవాళతో కవిత 2వ విడత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది. బహుశా కవితను కేజ్రీవాల్తో కలిపి విచారించేందుకు మరొక 4 రోజులు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగబోతుంది. అయితే కవితకు బెయిల్ వస్తుందా లేదా కస్టడీ అన్న అంశంపై ఉత్కంఠ అయితే నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత, కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారులంటూ ఈడీ ఆరోపిస్తోంది. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం వ్యవహారాన్ని కవితే నడిపించారంటూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2 విడతల్లో మొత్తం 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత విచారణ ఎదుర్కొన్నారు. పలు అంశాలపై కవితను విచారించారు. ఇక హైదరాబాద్లోని ఆమె బంధువుల ఇళ్లలోనూ, ఆమె భర్త బంధువుల ఇళ్లలోనూ కూడా తనిఖీలు చేశారు అధికారులు. ముడుపుల చెల్లింపులో మేనల్లుడు కీలక పాత్ర పోషించినట్లు కూడా ఈడీ భావిస్తుంది. మొత్తం మీద ఇవాళ మరొక మారు కవితను కోర్టులో హాజరుపరుచున్నారు. మరి కోర్టు ఈడీ కోరినట్టుగా కవితకు మరొకసారి కస్టడీ పొడిగిస్తుందా, లేదంటే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ పంపబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు సిబిఐ కూడా కాచుకొని కూర్చుంది కవిత అంశంలో. ఇటు కవిత బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు వస్తున్న నేపథ్యంలో కవిత అంశం మరొకసారి ఇవాళ కీలకంగా చర్చనీయాంశంగా మారబోతోంది. లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కాసేపట్లో ముగియనుంది. కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది ఈడీ. కేజ్రీవాల్తో కలిసి విచారించేందుకు ఈడీ కవితను మరొక 4 రోజులు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారణ సాగనుంది. కవితకు బెయిలా, కస్టడీనా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత, కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారులంటోంది ఈడీ. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తోంది. మొత్తం వ్యవహారాన్ని కవితే నడిపించారని ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2 విడతల్లో మొత్తం 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత కొనసాగారు. పలు అంశాలపై కవితను ఈడీ విచారించింది. ఈ కేసులో హైదరాబాద్లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది. కవిత ఆడపడుచు, మేనల్లుడు ఇళ్లలోనూ తనిఖీలు చేశారు అధికారులు. ముడుపుల చెల్లింపులో మేనల్లుడు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ భావిస్తుంది. మొత్తం మీద కవిత కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. అయితే ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ కూడా మరోసారి విచారణకు రానుంది. అయితే కవిత